మనలో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేశాక ఎర్లీ మార్నింగ్ లేవాలంటే మన బాడీ బద్దకిస్తూ ఉంటుంది. అలాగే ఆఫీస్కి వెళ్ళాలంటే మైండ్ సహకరించదు. వర్క్ ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఉండదు. మనం ఎన్ని మోటివేషనల్ వీడియో చూసినా కానీ మనకు కిక్ రాదు. నేను లేజీ అయిపోయానా, బిజినెస్ నా వల్ల కాదా, రాంగ్ డిసిజన్ తీసుకున్నానా అనిపిస్తుంది. ఈ డౌట్ వచ్చిన వాళ్ళు మనలో చాలామంది ఉంటారు. ఇది బద్ధకం కాదు, ఇది బిజినెస్ ఫెయిల్యూర్ కాదు, ఇది మన హెల్త్ ఫెయిల్యూర్ ఇచ్చే సిగ్నల్. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్న ఒక కామన్ బిజినెస్ మ్యాన్ని, కన్సల్టెంట్ని, ఎడ్యుకేటర్ని. ఇయర్స్ నుండి గ్రౌండ్ లెవెల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళని, అలాగే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఈరోజు చెప్పే టాపిక్ మోటివేషనల్ స్పీచ్ కాదు, బుక్ నాలెడ్జ్ కాదు, ఇది రియల్ లైఫ్ నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్. ఈ వీడియో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు రియల్ లైఫ్ బిజినెస్ జర్నీ ఎలా ఉంటుందో ఒక స్టోరీ లాగా చెప్తాను, వినండి. రమేష్ అనే వ్యక్తి జాబ్ చేసేవాడు. అయితే అతనికి జాబ్లో వచ్చే శాలరీ సరిపోక అండ్ ఫ్యూచర్ కూడా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి జాబ్ మానేశాడు. బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 6 మంత్స్లో ఫుల్ ఎనర్జెటిక్గా ఎర్లీ మార్నింగ్ లేవడం, లేట్ నైట్స్ ఇక్కడ వర్క్ చేయడం, బయట టీలు కాఫీలు తాగడం, జంక్ ఫుడ్ తినడం, ఫుల్ ఎనర్జెటిక్గా వర్క్ చేసేవాడు. రమేష్ అనుకునేవాడు, ఇప్పుడు స్ట్రగుల్ నార్మల్, బిజినెస్ టోటల్గా సెట్ అయ్యాక హెల్త్ చూసుకుందాం అనుకునేవాడు. 6 మంత్స్ తర్వాత స్లీప్ డిస్టర్బ్, ఎప్పుడు హెడేక్ వచ్చేది, అసిడిటీ ప్రాబ్లం వచ్చింది, అలాగే మూడ్ కూడా స్వింగ్స్ అయ్యేది. బిజినెస్లో ఏమైందంటే డిసిజన్స్ డిలే అవ్వడం స్టార్ట్ అయింది, ఫియర్ ఎక్కువ అయింది, వాయిదాలు వేయడము స్టార్ట్ అయింది. ఇదంతా చూస్తూ రమేష్ ఏమనుకునేవాడు అంటే బిజినెస్ టఫ్గా ఉంది, నేను వీక్ అయ్యా అనే ఫీలింగ్లో ఉండేవాడు. బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటిది అంటే బిజినెస్ సేమ్ ఉంది, మార్కెట్ సేమ్ ఉంది, కానీ రమేష్ హెల్త్ వీక్ అయింది. బిజినెస్ యాక్చువల్లీ రన్ అయ్యేది దేనితో అంటే, బిజినెస్ అంటే ల్యాప్టాప్, ఫోన్, ఆఫీస్, క్యాపిటల్ ఉంటే బిజినెస్ రన్ అవ్వదు. బిజినెస్ యాక్చువల్గా రన్ అయ్యేది మన బాడీ ప్లస్ మైండ్తో. మన బాడీ టైర్డ్ అయిందనుకోండి, మన మైండ్ స్లో అవుతుంది, మన కాన్ఫిడెన్స్ లో అవుతుంది, మన డిసిజన్స్ కూడా కన్ఫ్యూజ్గా ఉంటాయి. వీక్ హెల్త్తో స్ట్రాంగ్ బిజినెస్ని బిల్డ్ చేయడం ఎలా ఉంటుందంటే, తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం మనం ప్రయాణం చేద్దాం అనుకున్నాం అనుకోండి, కార్ ఎక్కడ అయిపోతుందో మనకి తెలియదు. సో వీక్ హెల్త్తో మన బిజినెస్ కూడా ఎక్కడ స్టాప్ అయ్యేది మనకు తెలియదు. ఫుడ్ ఇంపార్టెన్స్ ఇన్ బిజినెస్ లైఫ్. మనం బిజినెస్ చేసే వాళ్ళు రోజు ఏం చేస్తాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం, కాఫీతో అడ్జస్ట్ అవుతుంటాం. అదేవిధంగా నైట్లో ఏం చేస్తాం, హెవీ ఫుడ్ తీసుకుంటాం, బయట ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకుంటాం. దీనివలన ఏమవుతుందంటే గ్యాస్, అసిడిటీ, బీపీ, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హెడేక్ వస్తుంది, డయాబెటీస్, బీపీ ఇలాంటివి వస్తాయి. వీటి వలన మనకేమవుతుందంటే మనం బిజినెస్లో తీసుకునే ఏదైతే పెద్ద పెద్ద డిసిజన్స్ ఉంటాయో అవి డిస్టర్బ్ అవుతాయి. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే తన ఇంట్లో వండిన వంటలు మాత్రమే తింటాడు, లైట్ ఫుడ్ తీసుకుంటాడు, టైంకు తింటాడు, నైట్లో కూడా లైట్ ఫుడ్ తీసుకుంటాడు. దీనివలన ఏంటంటే ఇక్కడ ఏ డిస్టర్బెన్సెస్ రావు తనకి. రియాలిటీ ఏంటిది అంటే మంచి ఫుడ్ తీసుకుంటే మన బ్రెయిన్కి అది ఒక మంచి ఫ్యూయల్ లాగా వర్క్ చేస్తుంది, దానివల్లనే మంచి డిసిషన్స్ తీసుకుంటాం. మనం చేసే మన బిజినెస్లో మోటివేషన్ వీడియోస్ అస్సలు అవసరమే లేదు, ఎందుకంటే మన బాడీ మూమెంట్ ఉంటే చాలు. డైలీ ఒక 30 minutes మార్నింగ్ వాక్ చేయండి, దాని ద్వారా మనకు సన్లైట్ వస్తుంది. దీనివలన మనకేంటిదంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, అలాగే సన్లైట్ నుండి మనకు న్యాచురల్ ఎనర్జీ కూడా వస్తుంది. ఈ హ్యాబిట్స్ వలన మనకు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది అండ్ న్యాచురల్ ఎనర్జీ కూడా మన బాడీకి అందుతుంది. దీని వలన మనకు మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది, న్యాచురల్ పవర్ కూడా మనకు యాక్టివేట్ అవ్వడం వలన మనం బిజినెస్లో డిసిజన్స్ త్వరగా తీసుకోవడానికి ఫోకస్గా వర్క్ చేస్తాం. చాలామంది యంగ్ ఏజ్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఒక 40 years వచ్చేసరికి వాళ్ళకి ఏంటి బీపీ, షుగర్, యాంగ్జైటీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, ట్యాబ్లెట్స్ తోటి గడపడమే స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళు లక్షలు ఎర్న్ చేస్తారు, బిజినెస్లో సక్సెస్ అవుతారు. వెనక్కి చూసుకుంటే వాళ్ళకు అది ఎంజాయ్ చేద్దామనే మూమెంట్ ఏంటిదంటే తనకు కావాల్సింది మెయిన్ హెల్త్, ఆ హెల్తే ఉండదు. అప్పుడు అనిపిస్తుంది సక్సెస్ వచ్చినా కానీ లైఫ్ క్వాలిటీగా లేదు అని. ఒక బిజినెస్ ఓనర్ సిక్ అయితే తన బిజినెస్ కూడా సిక్ అయినట్టే. మనము బిగ్ చేంజెస్ ఏం చేయకుండా కానీ మార్నింగ్ వాక్, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ,
ఫోన్ లిమిటెడ్ యూజ్గా చేసి స్లీప్ కంఫర్టబుల్గా కంపల్సరీగా 6 to 7 అవర్స్ పడుకున్నాం అనుకోండి, మనము సేమ్ బిజినెస్ సేమ్ ప్రాబ్లమ్స్, కానీ మన లోపల డిసిజన్ చేంజ్ అవుతుంది. బిజినెస్ సేమ్, ప్రాబ్లమ్ సేమ్, కానీ మనం ఈ చిన్న చేంజెస్ చేసుకోవడం వలన ఏంటంటే మన లైఫ్లో బిగ్ చేంజెస్ వస్తాయి. డిసిజన్స్ కూడా క్లారిటీగా తీసుకుంటాం. మన ఫుడ్ హ్యాబిట్స్ వలన మన బిజినెస్లో వీక్ అయ్యామనే ఫియర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లోకి వస్తాయి. మనం ఒక 6 months మంచి హెల్త్ హ్యాబిట్స్, మార్నింగ్ వాక్, సన్లైట్కి వెళ్ళడం చేస్తే మన మైండ్ ఏమవుతుంది, కామ్ అవుతుంది, ఇన్కమ్ కూడా స్టేబుల్ అవుతాయి, మన డిసిజన్స్ కూడా కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తాయి. బిజినెస్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా లేజీగా అనిపించింది అనుకోండి, అది మీకు లేజినెస్ వచ్చినట్టు కాదు, మీ బాడీ టైర్డ్ అయిందని గుర్తించండి. మీకు ఎప్పుడైనా వీక్గా అనిపించింది అనుకోండి, మీరు వీక్ కాలేదు, మీ హెల్త్ మీకు ఒక వార్నింగ్ ఇస్తుందని గమనించండి. మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా అని, ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైనా అని, ఫస్ట్ మన బాడీ స్ట్రాంగ్ చేసుకోవాలి. బాడీ స్ట్రాంగ్ అయిందంటే మన మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, మన డిసిజన్ స్ట్రాంగ్ అవుతుంది, అలాగే మన బిజినెస్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఈ వీడియో ఒక బిజినెస్ చేసే పర్సన్ యొక్క సైలెంట్ స్ట్రెస్ నుంచి బయటకు తీసుకొచ్చింది అనుకోండి, అది నా సక్సెస్. మీ బిజినెస్ని ప్రేమించండి, కానీ అంతకంటే ఎక్కువగా మన ఆరోగ్యాన్ని ప్రేమించండి. ఎందుకంటే బిజినెస్ని మనం రీప్లేస్ చేయగలుగుతాం, మన బాడీని రీప్లేస్ చేయలేం. కాబట్టి మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీలాంటి స్ట్రెస్లో ఉన్న బిజినెస్ మ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై హింద్, జై భారత్.